యమ్మీ యమ్మీ చికెన్ 65 ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఇలా జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్కి వచ్చేసి నేను ఇట్లా గ్రీన్ చిల్లీ అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. కాజు కూడా ఫ్రై చేసుకొని మీదికి వేసుకొని లెమన్ వేసుకొని తింటే సూపర్ చికెన్ 65. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్. వేసేటప్పుడు కిందిగా ఓకే ఫ్రెండ్స్, అల్లం వెల్లిగడ్డ నిమ్మకాయ వేసేసా కదా. ఇప్పుడు గరం మసాలా, కారం పొడి తగినంత, పసుపు తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా. కలర్ ఏం యాడ్ చేస్తలే నేను ఇక్కడ, ఓకేనా. అండ్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగానే వేసుకోవాలి, ముక్క మంచిగా పట్టుకుంటుంది అన్నమాట మసాలాలు మొత్తం. అండ్ ఇది వచ్చేసి హోమ్ మేడ్ గరం మసాలా. ఇక్కడ ఒకటి గుడ్డు తీసుకుంటున్నా, ఒక గుడ్డు చాలు నాకు. నేను ఇక్కడ పిండిలు ఏమి యాడ్ చేస్తలేను, మైదా అండ్ వచ్చేసి నేను గుడ్డు కూడా ఎక్కువ ఎల్లో యాడ్ చేస్తలేను, ఓన్లీ వైట్. నేను ఇక్కడ మైదా పిండి, కార్న్ఫ్లోర్ పిండి ఏమీ యాడ్ చేస్తలే, ఓన్లీ వైట్ ఎగ్. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని, నేను ఇక్కడ కలర్ కూడా యాడ్ చేస్తలేని చూసుకోండి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. లెమన్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే ముక్కలకు మంచిగా పడుతుంది, మనకు టేస్ట్ బాగుంటుంది ముక్క తింటున్న కొద్దీ. అండ్ వచ్చేసి ఎప్పుడైనా కలిపి మీరు ఒకవేళ మార్నింగ్ చేయాలనుకుంటే నైటే ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, చాలా జ్యూసీగా అవుతుంది చికెన్ పకోడా. ఇలా కలిపి నేనైతే ఈ సైజ్ తీసుకున్న పీసెస్, మీరు ఇంకా చిన్నగా కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పిండి యాడ్ చేస్తలేను, గమనించండి. పిండి లేదు, కార్న్ఫ్లవర్ లేదు, మైదా లేదు, ఓన్లీ ఎగ్ వైట్ వేసాను. నాకు ఎగ్ వైట్ ఇష్టం కాబట్టి. మీకు నచ్చితే పిండి రైట్. ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ నానింది మంచిగా. చూడండి ఇలా మంచిగా. నేనైతే పిండి యాడ్ చేయలేను, మీకు ఇష్టం ఉంటే పిండి యాడ్ చేసుకోండి, నాకు ఈ పిండి ఇష్టం లేదు. రైట్. ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్ ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇలా ఒక్కొక్క పీస్ వెయ్యంగానే మలిపోద్దు, మనకు ఒక 5 మినిట్స్ అట్లనే కుక్ కానివ్వాలి. మీడియం టు హై ఫ్లేమ్ మీద ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకో. 70% కుక్ చేసుకొని 30% మళ్ళీ తర్వాత కుక్ చేయాలి. మంచిగా క్రిస్పీగా వస్తాయి మనకు చికెన్ 65. ఇట్లా హై టు మీడియం ఫ్లేమ్ మీద 70% కుక్ కావాలి. 70% అయినాక మళ్ళీ మనం 30% మళ్ళీ ఒకసారి కుక్ చేసుకుంటే క్రిస్పీ చికెన్ 65 రెడీ అవుతుంది, ఓకేనా. 70% కుక్ అయింది. ఇప్పుడు తీసేద్దాం మనం.